చూసిన వీడియోలో వచ్చేసి మనం మెన్స్ స్క్రీన్ చేసాము. సో ఈ మెన్స్ స్క్రీన్లో వచ్చేసి నెట్వర్క్ ఇమేజెస్ అని ఎలా లోడ్ చేయాలో చూసాం. సో ఇప్పుడు వీడియోలో ఏంటంటే ఇక్కడ ఉమెన్స్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, ఈ ఉమెన్స్ ప్రొడక్ట్స్లో వచ్చేసి ఉమెన్స్ డ్రెస్సెస్, పార్టీ డ్రెస్సెస్, ఇక్కడ ప్రైస్ వచ్చేసి 999, ఇక్కడ ప్రైస్ వచ్చేసి 1499. సో ఈ డైనమిక్ డేటాని ఎలా లోడ్ చేయాలో చూద్దాం. నెక్స్ట్ అదే విధంగా వచ్చేసి ఇది మనకి కరోజల్ స్లైడర్ ఉంది కదా, సో ఎలా ఇక్కడ మనకి ప్లేస్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా నేను ఇక్కడ వాచ్ స్క్రీన్కి చేస్తున్నాను, ఆల్రెడీ దీనికి చేశాను కాబట్టి ఈ వాచ్ స్క్రీన్ ఓపెన్ చేస్తున్నాను. సో దానికి వాచ్ స్క్రీన్ వచ్చేసి ఇలా స్టేట్ఫుల్ విడ్జెట్స్ తీసుకున్నాను. స్టేట్ఫుల్ విడ్జెట్స్లో గ్రిడ్ వ్యూ డాట్ బిల్డర్లో క్రాస్ యాక్సెస్ కౌంట్ వచ్చేసి 2గా తీసుకున్నాను. సో దీనికి అనేది డేటా పంపాలి. ఈ డేటా వచ్చేసి ఫైనల్ లిస్ట్లో కన్వర్ట్ చేసుకుంటున్నాను నేను డేటాని. మ్యాప్ స్ట్రింగ్ కామా డైనమిక్. ఓకే, నేమ్ వచ్చేసి వాచ్ ప్రొడక్ట్స్. సో వాచ్ ప్రొడక్ట్స్ అని నేమ్ ఇచ్చేసాను. ఈ వాచ్ ప్రొడక్ట్స్లో వచ్చేసి మనకి టైటిల్, ప్రైజ్, ఇమేజెస్, సబ్ టైటిల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే మనకి ఇప్పుడు ఏదైనా అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ మనకి ఏదైనా ప్రొడక్ట్ ఓపెన్ చేస్తే ఫస్ట్ వచ్చేసి ఇమేజెస్, దాని కింద టైటిల్ ఉంటుంది, నెక్స్ట్ ప్రైజ్ ఉంటుంది, నెక్స్ట్ దాని కింద స్పెసిఫికేషన్స్లో వచ్చి సబ్ టైటిల్స్, కొన్ని దాని గురించి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. ఇప్పుడు మనం కూడా అలాగే చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఫస్ట్ టైటిల్ తీసుకున్నా. ఈ టైటిల్లో ఉమెన్స్ వాచెస్ కాబట్టి ఉమెన్స్ వాచ్ తీసుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్రైజ్. ఈ ప్రైజ్ వచ్చేసి సంథింగ్ 1 2 3 ఇచ్చేసాను నేను ప్రైజ్. నెక్స్ట్ సబ్ టైటిల్. సో ఈ సబ్ టైటిల్ వచ్చేసి గుడ్ వాచ్ అండ్ గుడ్ లుకింగ్, గుడ్ టైమింగ్ ఇస్తున్నా. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి ఇమేజెస్ అనేది యాడ్ చేసుకోవాలి. దానికి ఇమేజెస్లో వచ్చేసి స్క్వేర్ బ్రాకెట్స్ ఎందుకు తీసుకున్నా అంటే ఇక్కడ నేను మల్టిపుల్ ఇమేజెస్ అనేది యాడ్ చేసుకోవాలి కాబట్టి. సో ఆల్రెడీ నేను ఇక్కడ ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నా. ఉమెన్స్కి వచ్చేసి W__ ఇచ్చాను. సో మెన్స్కి వచ్చేసి వాచ్ 1, వాచ్ 2, వాచ్ 3 ఇచ్చాను. సో ఇప్పుడు మనకి ఉమెన్స్ వాచ్ తీసుకున్నాం. సేమ్ ఇది కూడా అంతే, మనకి పబ్స్పెక్లో ఎలా యాడ్ చేసుకోవాలో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఫైల్ పాత్ అనేది రాయాలి. అసెట్స్, ఇమేజెస్, women1.png. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇలాగా నేను 1 2 3 ఇలా తీసేసుకున్నా. నెక్స్ట్ ఇంకో డేటా తీసుకుందాం మనం. సో ఇంకో డేటాలో వచ్చేసి మనకి మెన్స్ వాచెస్ కాబట్టి తీసుకున్నాం. ఇక్కడ వాచ్ అని ఇచ్చాం కదా, సో అలా అన్నమాట. వాచ్ 1, వాచ్ 2, వాచ్ 3. ఇక్కడ కూడా వాచ్ 1, వాచ్ 2, వాచ్ 3 ఇచ్చేసాను. ఇక్కడ నేను మెన్స్ వాచ్ అని ఇచ్చేస్తున్నా. ఓకే,
ఇప్పుడు వచ్చేసి క్లిప్ ఆర్ రెక్ట్లో చైల్డ్, ఈ చైల్డ్లో ఇమేజ్ డాట్ అసెట్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు వచ్చేసి ఇమేజ్ని మనకి ఒక సింగిల్ నేమ్గా కన్వర్ట్ చేసుకోవాలి. సో దాని డైనమిక్ డేటాగా ఉంది కావాలి కాబట్టి, సో దానికి ఫైనల్ వాచ్ ప్రొడక్ట్స్ అని అక్కడ ఇచ్చాం కదా. సో వాచ్ ఎలిమెంట్స్ ఈజ్ ఈక్వల్ టు వాచ్ ప్రొడక్ట్స్. ఇక్కడ వచ్చేసి ఇండెక్స్, మనకి ఇండెక్స్ స్పేస్ చేసుకొని వస్తుంది కాబట్టి ఇలా ఇచ్చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలి? ఇక్కడ ఇమేజ్ డాట్ అసెట్ వాచ్ ప్రొడక్ట్స్, వాచ్ ఎలిమెంట్స్ ఇమేజ్ ఇచ్చాను. ఇక్కడ ఇమేజ్లో బాక్స్ ఫిట్ డాట్ కవర్. నెక్స్ట్ హైట్ వచ్చేసి 200 ఇచ్చాను. నెక్స్ట్ విడ్త్ వచ్చేసి $.infinity. ఓకే, సో ఇది అయిపోయింది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ డేటా వాచ్ ఎలిమెంట్స్ టైటిల్, టెక్స్ట్ మళ్ళీ వాచ్ ఎలిమెంట్స్ ప్రైస్. నెక్స్ట్ టెక్స్ట్ వాచ్ ఎలిమెంట్స్ సబ్ టైటిల్ TLE. ఓకే, సో ఇలా ఉంటుందన్నమాట. దీన్ని నేను రన్ చేస్తున్నా, చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి గ్రిడ్ వ్యూ డెడిబిటర్లో ఐటమ్ కౌంట్ వచ్చేసి 2, మనకు 2 కావాలి కాబట్టి లిస్ట్ స్ట్రింగ్ సబ్ టైప్ డేటా స్ట్రింగ్ ఫైనల్ విచ్ ఎలిమెంట్స్. అంతే, ఇక్కడ లిస్ట్ స్ట్రింగ్ వచ్చేసి తప్ప ఉంటుంది. వాచ్ ప్రొడక్ట్స్ వాచ్ ఎలిమెంట్స్ టైటిల్. ఓకే, ఇక్కడ డైనమిక్ డేటాను పాస్ చేయాలన్నమాట. సో 0. ఓకే, డేటా అనేది వచ్చేసింది. సో 0 ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ 3 ఇమేజ్ పంపించాం కదా. సో ఇండెక్స్ బేస్ చేసుకొని 0 అంటే 1 2 3 ఇమేజ్ అనమాట. సో అలా అనమాట. ఇక్కడ మనకు 1 పెడితే మళ్ళీ వేరే ఇమేజ్ అనేది లోడ్ అవుతుంది. చూసారు, ఇక్కడ ఇమేజ్ అనేది లోడ్ అవుతుంది. సో 0నే ఉంచాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టార్ట్. ఓకే, మీరు కొంచెం కలర్ఫుల్గా చేసుకోండి. నేను జస్ట్ నార్మల్గా డేటా ఎలా వస్తుందో చెప్తున్నాను. నెక్స్ట్ మనకి ఈ ఉమెన్స్ వాచ్ మీద క్లిక్ చేస్తే ఈ ఇమేజ్ అనేది ఓపెన్ రావాలి. దీని డిస్క్రిప్షన్ అనేది రావాలన్నమాట మనకి. ఓకే, దానికి నేను ఏం చేస్తున్నా, ఉమెన్స్ డీటెయిల్స్ అనేది ఇంకొక స్క్రీన్ తీసుకున్నాను అనమాట. సారీ, వాచ్ డీటెయిల్స్. ఈ వాచ్ డీటెయిల్స్ వచ్చేసి మనకి ఇక్కడ బాడీ, సో బాడీ, ఈ బాడీలో వచ్చేసి మనకి కరోజల్ స్లైడర్లో ప్రజెంట్ ఇప్పుడు ఐటమ్ అయితే నేను తీసేస్తున్నా.
సో ఈ ఆప్షన్స్లో వచ్చేసి కరోజల్ ఆప్షన్స్. సో కరోజల్ ఆప్షన్స్ అనమాట. కరోజల్ ఆప్షన్స్ వచ్చేసి మనకి హైట్ వచ్చేసి 220. సో మిగతాది మనం తర్వాత యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ కరోజల్ ఆప్షన్స్ కాకుండా ఐటమ్స్. సో ఈ ఐటమ్స్ వచ్చేసి తీసుకోవాలి. ఇప్పుడు దానికంటే ముందుగా ఇక్కడ మనకి డేటా అనేది ఇక్కడ మనం మ్యాప్లో కన్వర్ట్ చేసుకోవాలి. స్ట్రింగ్ కామా డైనమిక్. సో దీనికి ఏం చేస్తున్నా, వాచ్ డీటెయిల్స్, వాచ్ ఎలిమెంట్స్ కదా. సో వాచ్ ఐటమ్ డీటెయిల్స్. సో ఇలా ఇచ్చాను. ఇక్కడ కాన్స్టెంట్ అనేది తీసేసాను. సేమ్ ఇదే కీ వేరియబుల్ని ఇక్కడ యాడ్ చేయాలి. రిక్వైర్డ్ కాబట్టి రిక్వైర్డ్ తీసుకున్నాను. రిక్వైర్డ్ అంటే ఇది ఖచ్చితంగా కావాలని. దిస్ డాట్ వాచ్ డీటెయిల్స్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఒక ఇమేజ్ లిస్ట్ తీసుకోవాలి. దానికి లిస్ట్. సో లిస్ట్లో చూపించడానికి లిస్ట్ ఇమేజెస్ ఈజ్ ఈక్వల్ టు widget డాట్ వాచ్ ఐటమ్ డీటెయిల్స్. ఓకే. సో ఇందులో ఏంటంటే ఇమేజెస్ అనేది లోడ్ చేసుకోవడానికి. సో ఇక్కడ ఐటమ్స్ వచ్చేసి సో కరోజల్ స్లైడర్లో కరోజల్ ఆప్షన్స్ తీసుకున్నాం. సో కరోజల్ ఆప్షన్స్ తర్వాత ఐటమ్స్. సో ఈ ఐటమ్స్లో వచ్చేసి ఇమేజెస్ డాట్ మ్యాప్. ఈ ఎలిమెంట్ వచ్చేసి మనకి ఐటమ్స్ కాబట్టి డాట్ టు లిస్ట్. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, రిటర్న్ చేయాలి. ఏం రిటర్న్ చేయాలి వచ్చేసి క్లిప్ ఆర్ రెక్ట్లో వచ్చేసి చైల్డ్లో వచ్చేసి మనకి ఇమేజ్ డాట్ అసెట్లో వచ్చేసి ఐటమ్. సో ఈ ఐటమ్ వచ్చేసి సైజు విడ్త్ రాద్దాం. విడ్త్ వచ్చేసి సింగిల్ ఇమేజే కాబట్టి డబుల్ డాట్ ఇన్ఫినిటీ. నెక్స్ట్ ఫిట్ వచ్చేసి బాక్స్ కవర్. బాక్స్ ఇది ఫిట్ వచ్చేసి రావట్లేదండి. బాక్స్ ఫిట్ డాట్ కవర్, సారీ. ఓకే. సో ఇది అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ ఏం చేయాలి, మనకు టెక్స్ట్ కావాలి కాబట్టి కరోజల్ స్లైడర్ తర్వాత ఈ కరోజల్ స్లైడర్ వచ్చేసి నేను ర్యాప్ విత్ కాలంతో ర్యాప్ చేసుకున్నా. టెక్స్ట్ యాడ్ చేసుకోవాలి కాబట్టి టెక్స్ట్ వచ్చేసి విడ్జెట్ డాట్ వాచ్ ఐటమ్ డీటెయిల్స్ టైటిల్. నెక్స్ట్ టెక్స్ట్ విడ్జెట్ డాట్ వాచ్ ఐటమ్ డీటెయిల్స్ ప్రైజ్. ఓకే. నెక్స్ట్ టెక్స్ట్ వచ్చేసి సబ్ టైటిల్ అనమాట. విడ్జెట్ డాట్ వాచ్ ఐటమ్ డీటెయిల్స్ సబ్ టైటిల్. సో ఇలా ఉంటుంది. మనకి ఇక్కడ ఆప్షన్స్లో ఇది
ఓకే, ఈ ఆప్షన్స్ కదా. సో ఆప్షన్స్లో వచ్చేసి సెంటర్ ఎన్లార్జ్ సెంటర్ ప్రైస్ వచ్చేసి ట్రూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వ్యూ పోర్ట్ ఫ్రాక్షన్ వచ్చేసి 0.9 పెట్టాను. ఇక్కడ వ్యూ పోర్ట్ ఫ్రాక్షన్ వచ్చేసి ఏంటంటే ఇమేజ్ అనేది కొంచెం జూమ్ అయినట్టు ఉంటుంది. సో దానికి పోర్ట్ ఫ్రాక్షన్ అంటారు. ఇది అయిపోయిందన్నమాట. సో దీనికి మనం నావిగేషన్ రాసుకోవాలి ఈ స్క్రీన్కి. సో దానికంటే వాచ్ స్క్రీన్కి వెళ్ళి ఇక్కడ నావిగేషన్ వచ్చేసి ఇక్కడ కంటైనర్ ఉంటుంది. సో కంటైనర్లో వ్రాప్ విత్ విడ్జెట్ ఇంక్వెల్. సో ఇంక్వెల్లో ఆన్ ట్యాప్ ఇంతకుముందు కూడా చేసాం సేమ్ అదే విధంగా, కాకపోతే ఇప్పుడు కొంచెం చేంజ్ ఉంటుంది. ఆన్ ట్యాప్ వచ్చేసి నావిగేటర్ డాట్ పుష్ కాంటాక్ట్స్ తర్వాత మెటీరియల్ పేజ్ రూట్. సో మెటీరియల్ పేజ్ రూట్ బిల్డర్ కాంటాక్స్ట్. వీడియో అయితే కొంచెం లెంతీగా ఉంటుంది, కాకపోతే వర్త్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ స్క్రీన్ నేమ్ కదా, వాచ్ డీటెయిల్స్ స్క్రీన్. సో అక్కడ వచ్చేసి మనకి రిక్వైర్డ్ దిస్ డాట్ వచ్చింది కాబట్టి సేమ్ ఆ నేమ్ కూడా ఇక్కడ మెన్షన్ అవుతుంది. ఇందులో వచ్చేసి ఇక్కడ ఏం పెట్టాం మనకి ఇందాక ఇక్కడ ప్రొడక్ట్ డీటెయిల్స్కి వాచ్ ఎలిమెంట్స్. సో ఆ ఎలిమెంట్స్ అన్నీ ఇందులో ఉంటాయి. ఐ మీన్ ఈ డీటెయిల్స్ అన్నీ ఈ ఎలిమెంట్స్లో ఉంటాయి కాబట్టి సో వాచ్ ఎలిమెంట్స్ అన్నీ మనం అసైన్ చేసుకున్నాం. సో రన్ చేద్దాం, చూద్దాం. ఫార్మాట్ డాక్యుమెంట్. సో మనకి వచ్చేసింది అనమాట డేటా అనేది. సో ఇక్కడ ఉమెన్స్ వాచ్ వచ్చేసి 1 2 3 గుడ్ వాచ్ అండ్ గుడ్ టైమింగ్. నెక్స్ట్ వచ్చేసి మెన్స్ వాచ్ వచ్చేసి 1 2 3 గుడ్ వాచ్ అండ్ గుడ్ టైమింగ్. ఓకే, సో టెక్స్ట్ డేటాని సేమ్ ఇక్కడ ఏం చేసాం, ఓకే ఏం లేదు, జస్ట్ ఇది కొంచెం స్టైలిష్గా ఉంది ఫాంట్. సో అదే నేను కాపీ పేస్ట్ చేస్తున్నా. వాచ్ స్క్రీన్. సో ఇక్కడ వచ్చేసి విడ్జెట్ డాట్, సారీ ఇక్కడ కాదు యాడ్ చేయాల్సింది, ఇక్కడ కాదు వాచ్ డీటెయిల్స్లోకి యాడ్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి వాచ్ డీటెయిల్స్ ఎలిమెంట్స్, ఇక్కడ కూడా వాచ్ డీటెయిల్స్ ఎలిమెంట్స్. సో ఇక్కడ కూడా యాడ్ టు కార్ట్. చూద్దాం రన్ చేసి. సో నల్ సేఫ్టీ అడుగుతుంది మళ్ళీ. సబ్ టైటిల్ ఓకే వచ్చేసింది. ఏం లేదు, జస్ట్ ఇక్కడ ఎలివేషన్ బటన్ కూడా ఒకటి యాడ్ చేసుకున్నాను అనమాట. సో యాడ్ టు కార్ట్ అని. నెక్స్ట్ ఇది కొంచెం ఫౌంట్ అనేది కొంచెం స్టైలిష్గా ఉందని ఇలా పెట్టుకున్నాను నేను. ఈ ప్రైస్ దగ్గర మనకి అమౌంట్ వచ్చేసి వాచ్ స్క్రీన్ ఇక్కడ రూపీ సింబల్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఆప్షన్ 4. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ చూద్దాం యాడ్ అవుతుందా. ఓకే, మనకి ఇక్కడ రూపీ సింబల్ కూడా యాడ్ అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక విడ్జెట్ గురించి మనం చూద్దాం. థ్యాంక్ యూ. కోడ్ విత్ డాక్టర్ శ్రీను. బాయ్ బాయ్.